కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవర్టట. పార్టీ వ్యూహాలు లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తి పైన అనుమానం ఉందట. ఎవరయ్యమరాయన? అందుకు బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం అట. సోషల్ మీడియాలో వెనుకబాటుకు అదే కారణం. వ్యవహారం పైన కొద్ది నెలలుగా హస్తం ఫోకస్. ఆధారాలు దొరకడంతో ఆయన్ను తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలు. ఎవరైనా మరి సోషల్ మీడియా అంటే ఎవరైనా? సోషల్ మీడియా అంటే ఆయన శ్రీరామ్ కర్రీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మన్నె సతీష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఒక ఆయనదేమో ఒరిస్సా, ఒక ఆయనదేమో ఆంధ్రప్రదేశ్. ఇది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని ఇన్ఛార్జ్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన కొనతం దిలీప్ ఉన్నాడుగా బీఆర్ఎస్ ఐఎంలో డైరెక్టర్గా, ఆయన లెక్కనే శ్రీరామ్ కర్రీ అనట. ఆయన యాక్చువల్గా ఆయన బీజేపీ మొత్తం ఆయన హోల్ అండ్ సోలు 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు వరకు బీజేపీకే పనిచేసిండు. మరి రేవంత్ రెడ్డికి ఆయనలో ఏం నచ్చిందో ఏందో తెలియదు, కానీ అట్లాంటి పర్సన్స్ని తెచ్చి పెట్టుకున్నారు. ఇక పార్టీ ఏం బాగుపడుతుంది? సేమ్ ఇక్కడ గాంధీ భవన్లో కూడా సోషల్ మీడియా నడిపించేదానికి ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని పెట్టుకున్నారు. ఎవడన్నా తెలంగాణ కోసం తెలిసిన వాడిని లేకపోతే ఇంకోటి పెట్టుకోవాలి. ఈ యాడ్స్ ఇచ్చే దాంట్లో కూడా ఇంతకుముందు కేసీఆర్ హయాంలో మధ్యలో ఒక ఏజెన్సీ ఉంటుండే. ఆ ఏజెన్సీని తప్పించారు. ఆ ఏజెన్సీకి 20-30% కమిషన్ కూడా ఉంటుంది. మరి ఆ కమిషన్ ఎవడు తింటున్నాడు? దగ్గర ఇప్పటికే నెలకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అసలు ఈ యాడ్స్ ఎవరికి ఇస్తున్నారు? ఇగో కాంగ్రెస్ వార్ రూమ్లో పనిచేస్తున్న ఒక కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవర్ట్గా అనుమానిస్తున్న అధిష్టానం అతన్ని తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఎందుకంటే వార్ రూమ్లో చర్చించే పార్టీ వ్యూహాలు, ప్లానింగ్స్ను ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చేరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు, పనితీరుపైన నజరు పెట్టిన పార్టీ అతన్ని మొత్తానికి తప్పించినట్టుగా తెలుస్తోంది. ఆ వెంటనే కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఎవరైనా మరి అసలు ఈ క్యాండిడేట్ ఎవరు? సోషల్ మీడియాలో అందుకే వీక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వార్ రూమ్ బాధ్యతలను సునీల్ కనుగోలు టీంకు కాంగ్రెస్ పార్టీ, ఎవరి దుకాణం వాళ్ళదేనండి. సునీల్ కనుగోలు లేదు, ఏం లేదు, ఎవరి దుకాణం వాళ్ళదే కాంగ్రెస్ పార్టీలో. సునీల్ కనుగోలుకు అప్పగించిందట. క్షేత్రస్థాయిలో పార్టీ పనితీరు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార తీరుతెన్నులు, ఎన్నికల స్ట్రాటజీలో ఆ టీం కీలకంగా పనిచేసింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్ రూమ్లో పనిచేసే వ్యక్తుల సంఖ్యను కుదించి కొందరికే పరిమితం చేశారు. ఆ టీంకు ప్రభుత్వ పథకాల ఫీడ్బ్యాక్, సోషల్ మీడియా వేదికగా విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇచ్చే బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన సోషల్ మీడియా వేదికగా తక్కువ ప్రచారం జరుగుతోందని, విపక్షాల విమర్శలకు ధీటైన కౌంటర్లు ఇవ్వడం లేదని స్వయంగా కాంగ్రెస్ లీడర్లే పెదవి విరిచిన సందర్భాలు అనేకమున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందని, వార్ రూమ్లో ఉన్న ఒక కీలక వ్యక్తి గైడెన్స్ మేరకు ఆ పార్టీ గ్రాఫ్ను తగ్గించే విధంగా వ్యవహరించారు అనే విషయం బయటకు వచ్చిందట. పెద్ద మొత్తంలో ప్యాకేజ్ అట. ఎన్నికలకు ముందు చాలా స్ట్రాంగ్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయిందని నేతలు ఆరా తీశారు. నెలలుగా వార్ రూమ్లో పనిచేస్తున్న వ్యక్తుల కదలికలపైన నిఘా పెట్టారు. దీంతో బీఆర్ఎస్ కోవర్టును గుర్తించారట. వార్ రూమ్లో కీలక హోదాలో పనిచేస్తున్న ఒక వ్యక్తి గులాబీ లీడర్లతో రెగ్యులర్గా టచ్లో ఉంటూ కాంగ్రెస్ వ్యూహాలను అటు చేరవేస్తున్నట్టుగా, ప్రతిఫలంగా ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం పొందినట్టుగా ఆధారాలతో సహా పట్టుకున్నట్టు తెలిసింది. దీంతో వెంటనే అతన్ని అక్కడి నుంచి తప్పించి కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారని సమాచారం. ఉన్నట్టుండి ఆ వ్యక్తిని ఇంటికి పంపించడం పైన వార్ రూమ్లో ఏం జరుగుతోందనే ఆందోళన అక్కడ పనిచేస్తున్న బృందంలో మొదలైందట. మరి ఎవరో ఈ పెద్ద మనిషి? ఇట్లా ఇప్పుడు ఈయన ఈ మధ్య ఆ సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి గుర్తుందా? ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలని. ఆ ఫామ్ హౌస్ పాలన కావాలన్న దానికి 70% ఓట్లు పడ్డాయి. ఇది చెప్పినట్ట ముందే, ఇది పెట్టకరా నాయన, ఇది ఆగమాగం ఉంది, పార్టీ పరిస్థితి గ్రౌండ్లో ఆగం ఉంది అంటే, లేదు ఇది స్ట్రాటజీ, ఇది వ్యూహము, తోటకూర అని చెప్పినట. చివరికి అది బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారిపోయింది. ఆ పోల్ ఎట్లా పెట్టిరు మరి? ఇది అంటే ముందుగానే బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుకొని, ఇప్పుడు ఏమైందంటే ఒక పోల్ పెట్టినప్పుడు, ఇప్పుడు మనలాంటి వాళ్ళేమో జనరల్గా రెగ్యులర్గా పోస్టులు పెడతాం. ఆ పోల్ని దాన్ని షేర్ చేసుకుంటారు. వాళ్ళు షేర్ చేసుకొని విస్తృతంగా కార్యకర్తలతో వాళ్ళతో పోల్ చేయించి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా చేసుకుంటారు. ఇదంతా కూడా అవతల డబ్బులు తీసుకొని ఈ పోల్ పెట్టించారు. నేను ఇంతకుముందు చెప్పిన ఆ బ్యాచే పోల్ పెట్టించి కాంగ్రెస్ని అధపాతాళానికి తొక్కేసారు. అయినా సిగ్గులేదు, ఇంకా వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నది ఈ పార్టీ.